మనము మా ఎస్ఓటి టీమ్స్ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. దాంట్లో గుజరాత్ కనెక్షన్స్ ఈ అడాప్షన్ ప్రాసెస్లో ఇల్లీగల్ జస్ట్ బార్న్ బేబీస్ని సేల్ చేసే ప్రాసెస్లో మనం నేరస్తులను పట్టుకున్న తర్వాత వాళ్ళని రిమైండ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా ఈ ఇన్వెస్టిగేషన్ ఆన్లో ఉంది. ఈ ప్రాసెస్లో ఫస్ట్ మనము కృష్ణవేణి, దీప్తి వీళ్ళతో అరెస్ట్ చేసిన తర్వాత వందన గుజరాత్ నుంచి మెయిన్ కింగ్ పిన్ ఆవిడ తెచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఇంకొక ర్యాకెట్ కూడా ఇందులో బయటకు వచ్చింది. దీంట్లో వాళ్ళు కూడా కలిసి 2, 3, 4 అట్లా రకరకాల మోడ్యూల్స్ వచ్చాయి. దీంట్లో టోటల్గా 25 బేబీస్ని ఇల్లీగల్గా ప్రొక్యూర్ చేసి ట్రాన్స్పోర్ట్ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని అమ్మడం జరిగింది. ఈ ప్రక్రియలో చాలామంది పేరెంట్స్ వాళ్ళు ఇప్పుడు పర్చేజర్స్ అయినారు, ఆ తర్వాత నేరస్తులు అయినారు. ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జేజే యాక్ట్లో అయినా సరే, హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్లో అయినా సరే, ఎక్కడైతే మానిటరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో ట్రాన్సాక్షన్లో, అమ్మితే డబ్బుల కోసం కొనడం అట్లా జరిగిందో, అది ఇమ్మీడియట్గా దాని కారణము అది ఇల్లీగల్ యాక్టివిటీ. సో నో అడాప్షన్ ప్రాసెస్ సెక్షన్ 17 and 61 దీస్ 2 సెక్షన్స్ చెప్పడం ఏంటంటే ఏ అడాప్షన్ ప్రాసెస్లో కూడా మనీ ఇన్వాల్వ్ కావద్దు. వెన్ ఎవర్ ఇట్ ఈస్ మనీ ఇన్వాల్వ్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్. సో అప్పుడు పేరెంట్స్ అని ఉన్న వాళ్ళు పర్చేజర్స్కి అయిపోయి నేరస్తులుగా మారి ఉన్నప్పుడు వాళ్ళు ఒకటి గుర్తుంచు